హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది నిన్న సాయంత్రం అనమాట. నిన్న కొద్దిసేపు మధ్యాహ్నం నిద్రపోయాను. లేచిన తర్వాత ఇలా వర్షం అయితే బాగా వర్షం అయితే పడిందనమాట. నిన్న పాప సాయంత్రం అన్ని పనులు చేసింది. నైట్ వంట చేద్దాము అనేసరికి మామయ్య పిలుస్తున్నారని చెప్పేసి ఇలా బయటకు వచ్చేసరికి మామయ్యనే చిన్నోడు స్కూల్ నుంచి ఇంతకుముందే వచ్చాడనమాట. 7కి వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం తిన్నాడు అనుకుంటే తిన్న తర్వాత వినాయకుని దగ్గరికి వెళ్దాము అనేసరికి నేనే తాతని అడిగి పొమ్మని చెప్తే ఇక్కడ పొమ్మనని చెప్తున్నాడు అనమాట. ఏమవుతుంది ఇంకా అంతా అయిపోయింది కదా పోనీ అంటే నేను సరే అని పంపించాను. మామయ్య ఏం తీసుకొచ్చాడు అంటే అక్క వాళ్ళు బనానాలు తీసుకొచ్చారు. అవి ఇంట్లోకి తీసుకొచ్చాడు అనమాట. మామయ్య వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను. నేను అందరం ఇన్నే తిన్నాం అనమాట. మామయ్య వాళ్ళైతే మా దగ్గర అయితే ఉండడం లేదు. ఖాళీ నిద్రపోవడం కోసం మాత్రమే వస్తున్నారు. మామయ్యకి తన పట్టు తనకే. ఆయన ఏదన్నా అన్నారు అంటే అస్సలు వినరనమాట. ఆయన అన్నదే మేము వినాలి కానీ మా మాట ఆయన అస్సలు వినరు. అందుకే మేము ఆయనకు తగ్గట్టుగా మెదులుకోవడమే మాకు ఫస్ట్ నుంచి అలవాటు. కాకపోతే నా అభిప్రాయం ఏంటి అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కన్నవాళ్ళు బాధ్యతలు ప్రతి ఒక్కటి కూడా పిల్లలకు నేర్పించాలి. నేర్పిస్తే ఇలాంటి సిచ్యువేషన్ అనేది రాదు అనేది నా అభిప్రాయం. మా మామయ్య ఏంటి అంటే ఎప్పుడూ తనదే నెగ్గాలని అంటూ ఉంటారనమాట. కానీ కొన్ని విషయాల్లో కొంచెం మనం ఏజ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం మారాలి. మన పిల్లల కోసం మనం చేసేదంతా పిల్లల కోసమే కాబట్టి ఖచ్చితంగా మారాలని నేను అనుకుంటాను. మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. బాధ్యతలు అనేటివి తల్లిదండ్రులు నేర్పిస్తేనే పిల్లలకు తెలుస్తాయి అని నేను అనుకుంటాను. నేర్పించకుండా అతి గారాబం చేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. మా ఆయన చిన్న కొడుకు అని చెప్పేసి చాలా అంటే చాలా అతి గారాబం చేశారనమాట. అతి గారాబం చేయడం వల్ల చిన్నప్పటి నుంచి తనకి బాధ్యతలంటే అసలు ఏంటి కూడా అర్థం కాదు. ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా తెలియదు అనమాట. నేనేంటి అంటే చిన్నప్పటి నుంచి మా నాన్న పడిన కష్టాన్ని ప్రతి ఒక్కటి నేను చూశాను కాబట్టి ప్రతి ఒక్కదాన్ని నేను అర్థం చేసుకునేదాన్ని. ఏ సిచ్యువేషన్లో అయినా మనం మళ్ళీ మనకు మనం నిలబడతాము అని నేను చాలా స్ట్రాంగ్గా ఉండేదాన్ని. అది మా నాన్న నుంచి నాకొచ్చింది. మా నాన్న జీవితంలో నా చిన్నప్పటి నుంచి నేను చూసింది 3 సార్లు జీరోకి వెళ్ళి మళ్ళీ తనకు తానే మళ్ళీ నిలబడ్డారు. అది నేను చాలా ఇన్స్పిరేషన్గా తీసుకునేదాన్ని అనమాట. ఈయనకేంటి అంటే ఉన్నది అలాగే ఉండాలి. ఏదైనా కష్టం వచ్చింది అంటే దాన్ని తట్టుకొని నిలబడాలన్న ఆలోచన ఉండేది కాదనమాట. ప్రతిదానికి భయపడుతూ ఉండేవారు. నేను ప్రతి విషయంలో ఒక మాట చెప్తూ ఉండేదాన్ని. మనిషిలో ఉన్న భయమే మనని సగం చంపేస్తుంది అని. అదేవిధంగా ఆయన మానసికంగా చాలా అంటే చాలా వీక్ అయ్యారు. బయట కొంచెం ఫ్రెండ్స్ కానీ రిలేషన్‌తో కానీ మనం ఏదైనా మాట్లాడుతూ ఉంటే కొంచెం వాళ్ళని చూసి కొంచెమైనా అర్థమయ్యేది. ఈయనేంటి అంటే ఎవ్వరితోని ఫ్రెండ్‌షిప్ అనేది చేసేవారు కాదు. పిల్లలు, నేను, సంసారం, పని ఇదే ప్రపంచం ఉండేది ఆయనకు. కానీ బయట ప్రపంచంలోకి వెళ్ళి వీళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయాలి, వీళ్ళతో ముచ్చట్లు పెట్టాలి, వీళ్ళతో ఫోన్‌లు మాట్లాడాలి, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది ఇదంతా తెలుసుకోవాలన్న ఆలోచన
ఆయనకు ఉండకపోతుండే, నాకు ఉండకపోతుండే. మా పనేదో మేము చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం. ఎక్కువగా ఆయన మౌనంగానే ఉండేవారు. నేనే ఎక్కువగా మాట్లాడుతూ ఉండేదాన్ని. మీ అందరికీ తెలిసిన విషయమే ఆ విషయం. కాకపోతే మానసికంగా ఆయనకు ధైర్యం అనేది ఎక్కువగా ఉండకపోతే చాలా తెలివి, నాలెడ్జ్ ఉండే కానీ దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది ఆయనకు అర్థం కాలేదు. ప్రతి విషయంలో మనం కొంచెం మన మనసులో ఉన్న విషయాలు ఎవరితోనైనా చెప్తే పోతాయి అని నేను ప్రతిసారి చెప్తూ ఉండేదాన్ని. నేనే ఇంకా తన వెంటాల అడిగి ఆహ్, ఇది ఇలా, అది అలా అని చెప్తూ ఉండేదాన్ననమాట. కాకపోతే ఆయనకేంటి అంటే చెప్తే బాధపడుతుందో ఏమో అని కొన్ని విషయాలు చెప్పకుండా దాచేవారు. ఏదో ఒకటి నేను అడగగా ఏదో ఒక విషయం అయితే షేర్ చేస్తూ ఉండేవారనమాట. మానసికంగా ప్రతి మనిషికి ధైర్యం అనేది ఉండాలని నేను ఎందుకు చెప్తాను అంటే, మనం ధైర్యంగా ఉన్నాము అంటే ఏ విధంగా అయినా బ్రతకొచ్చు ఫ్రెండ్స్. మనం చనిపోవడం వల్ల ఉపయోగం ఉండదు అనేది నా అభిప్రాయం. నా లైఫ్‌లో నేను ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, నేను చనిపోయే స్థితికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఆయనకి నా పైన ఉన్న ప్రేమ అదంతా చూసిన తర్వాత ఇంత ప్రేమించే మనిషిని అసలు ఎందుకిలా చేస్తున్నాడు ఏంటి అని నేను తెలుసుకున్నప్పుడు, నేను ఆయనని అర్థం చేసుకున్న విషయాలు ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి ఆయన పెరిగిన వాతావరణం, చెప్పేవారు లేరు. ఎలా ఉండాలి అనేది అర్థం కాదు. ఆహ్, ఎలా జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేది కూడా తెలిసినా కానీ ఎవరికైనా ఏదైనా చెప్తే ఏంటి అంటే తక్కువ చేసి మాట్లాడడం అలా చేస్తూ ఉండేవారనమాట. అలా చేయడం వల్ల ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ కూడా లోపలే ఉంచుకోవడం, బయటకు కనిపించకుండా ఉండడం. ఇక నేనేమి చేయలేను అన్న స్థితికి వెళ్ళిపోవడం. ఇప్పుడు 10 మంది అనే మాటలు నెగెటివ్‌గా ఉన్నప్పుడు నేనొక్కదాన్ని పాజిటివ్‌గా మాట్లాడి, ధైర్యం చెప్పి, నేనెంత ఆయనకి మోటివేషన్ చేసినా కానీ, ఆ 10 మంది మాటలే ఆయన మైండ్‌లో ఉండేవి కానీ, నేను చెప్పే ఈ మాటను ఆయన తీసుకోలేకపోయారు. మెయిన్ జరిగిన విషయం అయితే అదే అనమాట. ప ప్రపంచం అనేది ఎలా ఉంటుంది అంటే, నేను మొన్న వీడియోలో కూడా మీ అందరితో షేర్ చేశాను. ప్రపంచం గురించి మనం పట్టించుకున్నాము అంటే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము. ఎవరి జీవితం కోసం వాళ్ళు ఆలోచించుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి